చేయకపోతే చేయటం చేత కాకపోతే ఆ యొక్క హక్కు కోసం చేసే పోరాటాన్ని నిర్వీర్యం చేయొద్దన్నారు. నువ్వు కాకపోతే నీతో నీ వెనకాల వేరే వ్యక్తి వస్తాడు, అతనన్నా చేస్తాడు, కానీ అతన్ని మాత్రం నాశనం చేయొద్దన్నారు. అంటే ఏంటంటే మన హక్కులు మనం సాధించుకోవాలంటే ఇబ్బందులు ఎంతో ఈ సమాజం ఆయనకి ఎంత అవమానించిందో మొత్తం నేర్చుకుని ఆయన బాధల్ని వేదల్ని అన్ని ఆయన అనుభవించి మనకి బంగారు జీవితాన్ని అందించారు. వాస్తవ కథ. మనం ఈ రోజున నేనైనా మీరైనా ఎవరైనా తెల్ల చొక్కా వేస్తున్నామంటే, మంచి బట్ట వేసి తిరుగుతున్నామంటే, మంచి ఫుడ్ తింటున్నామంటే నిజంగా అది ఆయన భిక్షే. అది ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలి. చాలామంది ఏమంటారంటే ఏంట్లే అనుకుంటారు. ఎప్పుడు గుర్తొస్తారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కానీ దళిత సంఘాలు కానీ వాడికి దెబ్బ తగిలినప్పుడు గుర్తొస్తారు. దెబ్బ అంటే ఏదో రకంగా దెబ్బ, చదువులో కానీ విద్యలో కానీ కుటుంబంలో కానీ ఇంకో రకంగా అప్పుడు గుర్తొస్తాయి. ఏది రిజర్వేషన్ గుర్తొస్తాయి, చట్టాలు గుర్తొస్తాయి, సమాజం గుర్తొస్తుంది, నాయకత్వం గుర్తొస్తుంది. కానీ ఇవన్నీ మనకి ఇచ్చిన ఆ మహానుభావుడు మాత్రం గుర్తుకు రాడు. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే ఎప్పటికైనా మన యొక్క సమాజం, మన ఘంటసాలపాలెం దళిత వాడల కుర్రోళ్ళు కానీ పెద్దలు కానీ యువకులు కానీ వేరే వాళ్ళతో పోల్చుకోవద్దు. ఫస్ట్ నుంచి కూడా ఈ గ్రామానికి ఒక ఉద్యమ నేపథ్యం ఉంది, ఒక పోరాటం ఉంది. ఘంటసాల మండలంలో అంబేద్కర్ నగర్ని చూపించేవాళ్ళు. దాని తర్వాత అంత ధీటుగా ఉన్న దళితవాడ ఏదన్నా ఉందంటే ఘంటసాలపాలెం అనేవాళ్ళు. నాగేశ్వరయ్య కరెక్టేనా? ఈరోజు అంబేద్కర్ నగర్ కూడా ఆ స్థాయి కోల్పోయింది. ఎంతన్నా కానీ పోరాటానికి కానీ నిబద్ధతకి కానీ నిలబడుతున్నది మాత్రం మనమే. ఎందుకంటే ప్రశ్నించే తత్వం మనలో ఎక్కువ. నేను ఎక్కువగా మాట్లాడితే క్షమించండి. సరే, ఏది ఏమైనా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా, మీరందరికీ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 133వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి జయంతి కార్యక్రమాన్ని